ఇచ్చాము అండ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ అండ్ వెరీ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏ ఛానల్ ఇన్కాగ్నిటో. ఇప్పుడు 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 ఎందుకు వచ్చాము? ప్లే లైక్ ఇన్కాగ్నిటో. నా మీదే కాదు, తను వేరే అమ్మాయిలు యాక్టర్స్ అందరి మీద నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని వేరే వాళ్ళ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తూ వేరే వాళ్ళది తప్పని ఎలా అంటున్నావు? సో తనతో పర్సనలీ తనని తీసుకొస్తారు. అప్పుడు ఐ పర్సనలీ వాంట్ టు క్వశ్చన్ హర్ అండ్ ఎవరు చేస్తుంది ఏం తప్పు కాదు. ఓకేనా? ఐ వాంట్ టు టెల్ హర్ నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తూ అమ్మాయిల గురించి తప్పుడుగా మాట్లాడుతూ అండ్ ఎస్పెషల్లీ యాక్టర్స్ అంటే వీళ్ళు ఇది వాళ్ళది ఎవరైనా ఏదైనా వాళ్ళ క్యారెక్టర్ని తక్కువగా చేసి మాట్లాడటం తప్పు. సో దాని మీద అలా ఎవ్వరు పడితే వాళ్ళు ఎస్పెషల్లీ సోషల్ మీడియా యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అదొక వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడచ్చు అనే ఇది వచ్చేసింది. మేము ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలమే, మా ఫ్యామిలీస్ కూడా నేను ఎంత స్ట్రాంగ్ అయినా కూడా మా ఫ్యామిలీస్కి అవి చాలా హర్టింగ్గా ఉంటాయి. సో దాని గురించి ఇలాంటి వాళ్ళందరికీ కరాఖండిగా డెఫినెట్లీ మీరు ఇలా ఎలా పడితే అలా ఒకరి గురించి మాట్లాడకూడదు అని నా మీద నేను తీసుకున్న ఒక డెసిషన్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అండ్ నాలాంటి వాళ్ళు కూడా యూ హ్యావ్ టు కమ్ అండ్ మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు మీ మీద ఎలా పడితే అలా మాట్లాడనివ్వద్దు. నేను ఎన్ని రోజులు మౌనంగా ఉన్నాను, బట్ ఐ థాట్ ఈసారి నేను వెళ్ళి ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్ అండ్ వి స్టార్టెడ్ విత్ ఒక్క ఛానల్ అండ్ ఫర్దర్గా నిజంగా జెన్యూన్గా డీటెయిల్స్ లేకుండా ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీ మీద కూడా దిస్ విల్ బి ద యాక్షన్ దట్ విల్ బి టేకెన్. తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్ యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నించోని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే ఎలా ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను.